సార్ ఏంటి సార్ ఈ ప్రాబ్లం, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? చెప్పండి సార్, ఏంటి సార్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మనకి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది వచ్చి, కానీ ఇప్పటికి వచ్చింది. ఎందుకంటే లారీ లేదు స్ట్రైక్ అంటున్నారు, దాన్ని బట్టి అనుకుంటున్నాను నేను. మీ ఆఫీస్ మానేసి మరీ లైన్లో నుంచున్నారు అరగంట నుంచి. ఆఫీస్ మానేసి నిల్చొని తీసుకుని వెళ్తున్నాను. రేపు ఉంటుందో లేదో తెలియదు మరి, అందుకని. మొన్న ఆర్టీసీ ఉమెన్స్ ఫ్రీ అని చెప్పేసి ఆటో వాళ్ళందరూ స్ట్రైకింగ్ దిగారు. వాళ్ళు ప్రతిరోజు 100-200 తెచ్చుకునే వాళ్ళు, ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అది చూస్తే దాని గురించి కామెంట్ అయితే చేయొచ్చు. అదండి. దీనిపై కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ప్రసిద్ధి అనుకుంటున్నారా, స్పందిస్తుంది అనుకుంటున్నారా? అది చెప్పలేము, మేము ప్రజల మీద ఉంది. ఇప్పటికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే మెయింటెనెన్స్ చేయకపోతే కష్టం ఉంది. థ్యాంక్ యూ సార్. కంగారులో ఉన్నాం, మేము పరిగెత్తుకు వచ్చేసాం, ఆఫీసులు మానేసుకుని మరీ గంట నుంచి లైన్లో నుంచి ఉంటామంటున్నారు. చాలామంది అయితే గొడవలు కూడా దిగుతున్నారు. ఎవరో కంట్రోల్ చేసి పొజిషన్లో అయితే ఇక్కడ లేదు. దీనిపై స్పందించాలి అని అంటున్నారు చాలామంది. చూద్దాం మరి మిగతా వాళ్ళు కూడా ఎలా రియాక్ట్ అవుతారు దీని మీద. చూస్తున్నారుగా మీరు విజువల్స్ అయితే, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రోడ్డు మీద చాలా ట్రాఫిక్ చూసారు. ఆ బస్సు అయితే వెనకాల కూడా, ఆ బస్సును కూడా ఒకసారి చూపించండి. బస్సును కూడా మీరు చూసారా, ఇక్కడైతే కొట్టేసుకుంటున్నారు ఏకంగా జనం అయితే. మాకు కావాలని. సో చూసారా, ఇక్కడైతే గొడవ కూడా దిగుతున్నారు, సిబ్బందిపై దాడికి కూడా దిగుతున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. మహిళలు కూడా వెయిట్ చేస్తున్నారు పాపం చాలాసేపు నుంచి. చూడండి మహిళ పరిస్థితి కూడా పాపం ఏమి చాలాసేపు నుంచి ఉంది. చూసారుగా కొట్టేసుకుంటున్నారు మనుషులు అయితే. విజువల్ చూడొచ్చు మీరు, విజువల్స్ అయితే. గొడవ కూడా దిగారు. బంకు సిబ్బంది కాదు, సామాన్య ప్రజలే కొట్టేసుకుంటున్నారు. పరిస్థితి దీనికోసం, దీనిపై స్పందించాలి అని చెప్పేసి అంటున్నారు. పోలీసులే వచ్చి దీన్ని పరిష్కరించాలేమో మరి. చూసారుగా ఇక్కడైతే గొడవలు కూడా జరుగుతున్నాయి. మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? కొంచెంసేపు అయింది, ఎక్కువసేపు కాదు. ఓకే, హాఫ్ అన్ అవర్ అవుతుంది. చూసారుగా మీరైతే ఇక్కడ యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. బంకు సిబ్బందితో వాగ్వాదం దిగుతున్నారు చాలామంది అయితే. ఎందుకంటే మాకేమో వాళ్ళు ఫ్రీగా ఇవ్వట్లేదు, మా సొంత డబ్బులే అని చెప్పేసి వాగ్వాదం దిగుతున్నారు. ముందు వచ్చిన వాళ్ళకంటే వెనక వచ్చిన వాళ్ళకే కొడుతున్నారని చెప్పేసి అయితే కూడా గొడవ దిగారు చాలామంది. చూడాలి ఈ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంతసేపు దాకా పడుతుందో.